చెప్పు అసలు ఎలా అనిపించింది మీకు? లోకేష్ గారి చేతుల మీద ఇళ్ల పట్టా అందుకున్నారు. బాగా ఆనందంగా ఉందండి సార్. పర్వాల దేవుడి దయ వల్ల ఆయన చల్లగా ఉండాలి. మేము కూడా ఈ స్థితిలో మమ్మల్ని ఒక మెట్టు ఎక్కించినట్టుగా ఆయన వచ్చి మమ్మల్ని అంటే గతంలోనూ కూడా మీ రైల్వే భూములు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఎవరో ఇల్లు మొత్తం తీసేస్తారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అధికారులు చెప్పినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు? అప్పుడు భయం వేసింది మాకు. అయ్యో మేము అసలు మధ్య తర్వాత వాళ్ళం కదా, మరి ఇల్లు పట్టాలు తీసేస్తే ఎలాగుంటాం, అక్కడ ఇల్లే తీసేస్తే ఎక్కడ ఉండాలి, భయం వేసింది మాకు. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఎంతో బలం వచ్చింది మాకు, చాలా సంతోషం. ఊహించారమ్మా? గతంలో నాయకులు కూడా చెప్పారు కదా మీకు ఇల్లు పట్టాలు ఇస్తాం మమ్మల్ని గెలిపించండి. ఇస్తామని ఇవ్వకుండా పోయారు గతంలో నాయకులు. ఇప్పుడు ఈయన గారు వచ్చి మాట నిలబెట్టుకున్నాడు, అందరికీ ఇచ్చాడు, చాలా సంతోషం. అంటే ఎన్నిసార్లు మీ ప్రాంతానికి నారా లోకేష్ గారు వచ్చి ఉంటారు? అసలు వచ్చారా నారా లోకేష్ గారు మీ ప్రాంతానికి ఎప్పుడన్నా? వచ్చారు, 2 సార్లు వచ్చారు. అప్పుడే మీకు హామీ ఇచ్చారా లేదంటే? అప్పుడు కూడా ఇచ్చాడు ఆమె. నేను గెలిస్తే నేను మంగళగిరి ఏరియాలో కంపల్సరిగా నేను పట్టా ఇస్తాను మీకన్నా, ఆయన మాట నిలబెట్టుకున్నాను. అంటే గతంలో ఉన్న నాయకులు చెప్పినట్టే నారా లోకేష్ చెప్పాడని అనుకున్నారా లేదంటే నమ్మారా మీరు? గతంలో ఆయన కాదు, ఎప్పటికైనా ఆయన గెలిస్తే ఎప్పటికైనా వస్తుందని మాకు ఒక ఆశ ఉండింది. దేవుడి దయ వల్ల ఇచ్చారు. ఏం చెప్పారమ్మా స్టేజ్ మీద పట్టా అందుకుంటున్నప్పుడు లోకేష్ గారు మీతో ఏం మాట్లాడారు అసలు? సంతోషం అన్నారు, సంతోషం అన్నారు. ఏంటమ్మా ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన బాగా చేస్తున్నారండి. ఇప్పుడు మాకు పంపులు కావాలి, ఇక్కడ పంపులు లేవు, నీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నాం. ఇవి పట్టా ఇచ్చారు, ఇంకా చాలా సంతోషం. పంపులు కూడా వేస్తే ఇంకా బాగా ఆనందంగా ఉంటుంది. ఇంకేస్తారంటారా? నమ్ముతారా ఆయన్ని? ఆయన ఆ రోజు చెప్పారు, మీకు పట్టా ఇచ్చినాక కంపల్సరీగా పంపు కూడా వేపిస్తాము, మీరేం భయపడబాకండి, నన్ను గెలిపించండి అన్నారు. గెలిపించాను. చేస్తాడమ్మా? మీరు అనుకున్నాయన్నీ కూడా నారా లోకేష్ చేస్తారని నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. మళ్ళీ గెలిపిస్తారా ఆయన్ని? మళ్ళీ గెలిపిస్తా. సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే, మీ పేరు? జ్యోతి అండి. మీరు వదిలేసారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కొలనకొండ. కొలనకొండ నుంచి ఎంతమంది వచ్చి ఉంటారు కొలనకొండ నుంచి ఈరోజు? కొలనకొండ నుంచి 3 బస్సులు వచ్చినాయండి. అంటే అందరికి ఇస్తున్నారు ఇళ్ళ పట్టాలు? అందరికీ ఇస్తున్నారండి. మీరు తీసుకున్నారమ్మా ఇళ్ళ పట్ట? తీసుకున్నామండి. లోకేష్ గారి చేతుల మీద ఇళ్ళ పట్ట అందుకోవడం ఎలా అనిపించింది? చాలా సంతోషకరంగా అనిపించిందండి. మేము ఊహించలేదు ఇట్లా వస్తుందని పట్ట. లోకేష్ గారు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు? మేము 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. 13 సంవత్సరాలు. మరి గతంలో ఉన్న నాయకులు ఎవరో మీకు పట్టాలు ఇస్తానని చెప్పలేదు? చెప్పలేదు సార్. ఇస్తామని చెప్పారు కానీ ఇయ్యలేదు సార్. వీళ్ళు వచ్చిన తర్వాత లోకేష్ అన్న ఇచ్చారు, మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇచ్చినందుకు. మీరు ట్రై చేశారమ్మా అసలు? మా ఇళ్ళకి మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మాకు పట్టాలు ఇప్పించండి చెప్పి ఎవరన్నా అడిగారా మీరు? అడిగామండి, ఎవరో ఇయ్యలేదు, ఏ నాయకులు ఇయ్యలేదు. కానీ లోకేష్ అన్న ఇస్తారని మేము ఊహించలేదు, అనుకోని రీతిగా లోకేష్ అన్న ఇప్పించారు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏంటమ్మా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఈరోజు, ఏంటి అసలు ఎలా అనిపించింది అసలు మీకు? ఇచ్చిన మాట నెరవేర్చినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఊహించలే అసలు ఇస్తారని, మాకు ఎంతో ఆనందంగా ఉంది అసలు. అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారమ్మా ఇళ్ళ పట్టాలు? అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి, అందరికీ, మా ఊర్లో అందరికీ ఇస్తారు. అంటే ఒక ప్రచారం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమమ్మా? అంతా ఉట్టితే అందరికీ ఇస్తున్నారు, అన్ని అన్ని వర్గాల వారికి మొత్తానికి ఇస్తున్నారు. ఇంటి దగ్గర ఆ కులం అదే దానికి దీనికి ఇస్తున్నారు అని లేదు, అన్నిటికీ ఇస్తున్నారు. అంటే ఏంటమ్మా నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం మొత్తం ఏమన్నా మార్పు చెందిందా? మార్పు చెందింది సార్. అంతా రోడ్లు వేయడం కానీ మొత్తం అన్నీ బాగానే చేస్తున్నారు. లోకేష్ అన్న వచ్చిన తర్వాత మళ్ళీ గెలుస్తారు సార్. మళ్ళీ